బోధ్యమైనటువంటి సత్యాలను తెలుసుకోవడానికి మీరు మాకు ఇచ్చినటువంటి టైం చెల్లించిన దాసులను దీవించింది. రావాల్సిన వారు సమస్త క్రమంగా చూపించి మీరే ఘనత మహిమ ప్రభావం పొందుకోండి. మమ్మల్ని మీ చేతికి అప్పగించుకుంటూ వేసినాము ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆంధ్ర క్రైస్తవ కేంద్ర పుస్తకంలో తన మహాదయను గణించిన యెహోవా నామములాలించెను, తన మహాదయను నన్ను గణించెను. అహర్నిశలది నహీనుడగున దుహాయనెడు ధ్వని గ్రహించి మనిపెను. యెహోవా నామములాలించెను, తన మహాదయను నన్ను గణించెను. పిచాచి గడమి బడగొట్టెను, తన వశాన నన్ను నిలువబెట్టెను. ప్రశాంత మధురసు విశేష వాక్బలం నిశాంతమున చేర్చి సేదదీర్చెను. యెహోవా నామములాలించెను, తన మహాదయను నన్ను గణించెను. మదాబలము నామది తన ప్రదీప్త వాక్యం కుశాహతి. ఎదేచలన్నిటి గురించి పాపపు మొదలుతుదుల్ నరికి దరికి చేర్చెను. యెహోవా నామములాలించెను, తన మహాదయను నన్ను గణించెను. అనీతి వస్త్రమెడలించెను, యేసునాథు రక్తమున ముంచెను. వినూత్న యత్నమిదను నియన్నడు గణన్వినన్ ప్రేమ నాకు చూపెను. యెహోవా నామములాలించెను, తన మహాదయను నన్ను గణించెను. విలాపమునకు చెవినిచ్చెను, శ్రమ కలాపమునకు సెలవిచ్చెను. శిలానగముపై కిలాగినను సుఖ కలావలు మనసులోన నిలిపెను. యెహోవా నామములాలించెను, తన మహాదయను నన్ను గణించెను. అగణ్య పాపియని తోయకం నన్ను గూర్చి సుతుని దాచకం. తెగించి మృతి కొప్పగించి పాపపు నిగుల్ దిగుల్ సొగసుగా ననంచెను. యెహోవా నామములాలించెను, తన మహాదయను నన్ను గణించెను. అహర్నిశలది నహీనుడగున దుహాయనెడు ధ్వని గ్రహించి మనిపెను. యెహోవా నామములాలించెను, తన మహాదయను నన్ను గణించెను. పరిశుద్ధ గ్రంథంలో నుండి ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము
ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 13 నుంచి 18 వచనాల వరకు ఆ లేఖన భాగాలను సరళంగా వచ్చి చదివి ప్రార్థిస్తాం. తదుపరి దేవుని వాక్యాన్ని ధ్యానించుకుంటాం. 2వ అధ్యాయము 13 నుంచి 18 వచనాలు. దేవుని నామంలో మీ అందరికీ వందనాలు. ఈనాటి వాక్య భాగము దైవం ఏర్పాటు చేయబడిన వాక్య భాగము అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 13 నుంచి 18 వచనం వరకు ఈ రీతిగా వ్రాయబడి ఉన్నది. అపోస్తల కార్యం అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 13 నుంచి 18 వచనం వరకు 19 వరకు 13 నుంచి 19 వరకు ఈ రీతిగా వ్రాయబడి ఉన్నది. అయినను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తం వలన సమీపస్తులై ఉన్నారు. ఆయన మన సమాధానమై ఉండి మీకును మాకును ఉండిన ద్వేషమును అనగా విధిరూపకమైన ఆజ్ఞను గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేయుట చేత మధ్య గోడను పడగొట్టి మన ఉభయులను ఏకం చేసెను. ఇట్లు సంధి చేయించు ఈ ఇద్దరిని తన యందు ఒక నూతన పురుషునిగా సృష్టించి తన శిలువ వలన ఆ ద్వేషమును సంహరించి దాని ద్వారా వీరిద్దరిని ఏక శరీరముగా చేసి దేవునితో సమాధానపరచవలనని ఈలాగు చేసిన గనుక ఆయనయే మనకు సమాధానకారకుడై ఉన్నాడు. మరియు ఆయన వచ్చి దూరస్తులైన మీకును సమీపస్తులైన వారికి సమాధాన సువార్తను ప్రకటించను. ఆయన ద్వారానే మనము ఉభయులము ఒక్క ఆత్మయందు తండ్రి సన్నిధికి చేరగలిగి ఉన్నాము. కాబట్టి మీరిక మీదట పరజనులను పరదేశులై ఉండక పరిశుద్ధులతో ఏక పట్టణస్థులను దేవుని ఇంటివారినై ఉన్నారు. దేవుని పరిశుద్ధ వాక్యం దీవించి ఆశీర్వదించునుగాక. ఆమె ప్రార్థన చేసుకుని. సర్వసృష్టికర్త దేవ, ప్రేమగల తండ్రి, కృపామయుడ, దయామయుడ, మీ పరిశుద్ధ పాదం వందనములు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ దినం చూడలేక ఎంతోమంది గతించినప్పటికీ తండ్రి, వారికంటే మేము గొప్పవరము కానప్పటికీ తండ్రి, మా మీద మీరు చూపిన ఉచితమైన కృపను బట్టి, దయను బట్టి, ప్రేమను బట్టి వెలనైన స్థితులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ బుధవారం దిన తండ్రి మేమందరం చేరి మిమ్మల్ని మహింపరచడకు తండ్రి, మీ వాక్యంలో ఉన్న గూఢమైన సంగతులు మేము తెలుసుకోవడానికి తండ్రి మమ్మల్ని అందరినీ ఇక్కడ మరి చేర్చినందుకు మీకు వెళ్ళే స్థితులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. సమయాన్ని పోనీక సద్వినియోగం చేసుకువచ్చిన ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించండి. రావాల్సిన వాళ్ళని త్వరగా రప్పించమని మీ పేరిట మేము వేడుకుంటున్నాం ప్రభు. అలానే తండ్రి పాటలతో మిమ్మల్ని మహింపరుచున్నాం ప్రభు. తండ్రి మీ దీనదాసుడు తండ్రి మీ వాక్యాన్ని మా హృదయంలో ఎత్తపోచుండగా తండ్రి ఆ బిడ్డను ఏడంతల ఆత్మతో అభిషేకించండి ప్రభు. మీ వాక్యము మా పాదములకు దీపము తండ్రి, మా త్రోవలకు వెలుగై ఉన్నదని సెలవిస్తున్నాను ప్రభు. అలానే ప్రభు తండ్రి మరి ఆ వాక్యం విని తండ్రి మేమందరము ఆ వాక్య ప్రకారం జీవించగలిగిన సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభు. ఎఫెసీ పత్రిక గురించి తండ్రి ఎన్నో గూఢమైన సంగతులు, రక్షణకరమైన మీ వాక్యాన్ని తండ్రి ఆ బిడ్డ విత్తుతున్నాడు ప్రభు. తండ్రి మేము తండ్రి మరి వినివారముగా ఉండగా తండ్రి ఆ వాక్యం విని తండ్రి ఆ విషయాలను మేము తెలుసుకుని తండ్రి మా ఆత్మీయ స్థితిని మేము మెరుగుపరచగలిగిన సహాయం చేయమని మా ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు పేరిట అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాం తండ్రి. ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మీకు మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు, వందనాలు తెలియపరుస్తున్నాను.
దేవుని మహాకృపను బట్టి మరొక పర్యాయము దేవుని యొక్క సన్నిధానంలో ఈ బైబిల్ ధ్యాన ఆరాధనలో పాల్గొనడానికి దేవాది దేవుడు మనకు అనుగ్రహించిన ఈ శ్రేష్టమైన అవకాశాన్ని బట్టి త్రియేక దేవునికి మనందరి పక్షాన కృతజ్ఞతలు స్తోత్రములు చెల్లిస్తున్నాను. ఇలాగా మనము కొన్ని దినాల నుండి అంటే వారాల నుండి లేకపోతే నెలల నుంచి అనుకోవచ్చు ఎఫెసీ పత్రికలో ఉన్నటువంటి అందులో ఉన్న గూఢమైనటువంటి భావాలను దేవుని ఉన్నతమైనటువంటి ఆ మహాకృప మన పట్ల ఎలా ఉంది అనేటువంటి విషయాలను మనము ధ్యానం చేస్తూ వచ్చాము. ఆ తదుపరి ఆ మొదటి అధ్యాయంలో ఆ రెండవ అధ్యాయంలో మొదటి నుంచి సమాధి తోటలో నుండి మనము బయటికి రావాలని, ఆ తరువాత ఈ రెండవ అధ్యాయము 11వ వచనం నుండి 22వ వచనం వరకు ఉన్న లేఖన భాగము మనము అందులో ఉన్న సారాంశం ఏంటో గత వారం నేను తెలియపరిచాను. ఏమిటి అని అంటే ఇది ఒక గొప్ప శాంతికరమైనటువంటి పరిచర్య లేదా సమాధానపరిచేటువంటి గొప్ప శాంతితో కూడినటువంటి ఒక శాంతి సందేశము లేక శాంతి ప్రకటన అని మనము జ్ఞాపకం చేస్తున్నాం. లేదా సంఘములో ఉన్నటువంటి వారి అందరిలో ఐక్యత అనేటువంటిది ప్రాముఖ్యమైనటువంటి ప్రకటనగా ఈ 11 నుంచి 22 వచనాల్లో ఉన్నటువంటి భాగంలో ఇమిడి ఉంది అనేటువంటి సత్యాన్ని గడిచిన వారము మనము ధ్యానం చేశాము. అటువంటి ధ్యానాంశంలో యూదులకు అన్యులకు ఉన్నటువంటి వ్యత్యాసం మనము ధ్యానం చేశాం. అన్యులు అంటే ఎవరో కాదు మనమే అనేటువంటి మాటను కూడా పరిశుద్ధ గ్రంథంలో మనము చూడటం జరిగింది. యూదులు అంటే అబ్రహాము ద్వారా దేవుడు పిలిచిన అబ్రహాము సంతతికి సంబంధించినటువంటి వారు అనేటువంటి విషయాన్ని వారిరువురు కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారిని అంగీకరించారు. కానీ వారి మధ్య చాలా వ్యత్యాసం ఉంది, వారి మధ్య తారతమ్యాలు ఉన్నవి అనేటువంటి సంఘటన గత వారం మనము ధ్యానం చేశాం. అయితే ఇప్పుడు అదే గత వారంలో ఈ గొప్ప శాంతి పరిచర్య లేకపోతే ఐక్యతను గురించినటువంటి ప్రకటన, క్రీస్తులో సమాధానపరచు పరిచర్య, వీటిలో మరొక భాగము ఏమిటి అని అంటే సంఘములో సమానత్వం. ఈ 13వ వచనం నుండి 19వ వచనం వరకు ఉన్నటువంటి లేఖనము మనకు తెలియపరుస్తున్నటువంటి సత్యం ఏమిటంటే సంఘములో సమానత్వం అంటే ఐక్యత అనేటువంటి విషయాన్ని మనము గ్రహించాలి. ఒక వ్యక్తి అంటే ఇక్కడ ప్రాముఖ్యంగా మనకు 2 విషయాలు కనపడుతున్నాయి. ప్రాముఖ్యమైనటువంటి 2 విషయాలను మనం 13వ వచనంలో గమనిస్తే 13వ వచనంలో మనం గమనిస్తే అయినను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన సమీపస్తులై ఉన్నారు. మునుపు అంటే ఒకానొక సమయంలో ఎవరిమి అక్కడే రాయబడి ఉంది. ఒకానొక సమయంలో మనం ఎవరిమి దూరస్తులము. మునుపు ఇప్పుడు అనేటువంటి మాట అక్కడ మనము ఆ 13వ వచనంలో చూస్తాం. మునుపు దూరస్థలము, ఇప్పుడు దగ్గర సంబంధం కలిగినటువంటి వారు. ఒక వ్యక్తి మరొక వ్యక్తితోటి సంబంధం తెగిపోవటానికి కారణం ఒకటే.
లేదా మానవునికి దేవునితో సంబంధం తెగిపోవటానికి కూడా కారణం ఒకటే. వ్యక్తుల మధ్య విభేదము, దూరము వాటిల్లటానికి కారణం ఒకటే. దేవునికి మానవునికి మధ్య దూరం పెరగటానికి కారణం ఒకటే, అదే పాపము. ఈ పాపము అనేది వ్యక్తులను దూరం చేస్తుంది. పాపము అనేది దేవునికి మనుషులకు దూరము కలిగిస్తుంది. ఒకప్పుడు మనం మొదటి అధ్యాయంలో చూసాం. 2వ అధ్యాయంలో ఈ 13వ 12వ వచనం వరకు ఉన్నటువంటి లేఖన భాగంలో కూడా చూచాం. ఒకప్పుడు పాపంలో జీవిస్తూ ఉన్నటువంటి మనలను, లేకపోతే పాపభరితమైనటువంటి జీవితము జీవిస్తున్నటువంటి వారి కొరకు ప్రభువు చేసినటువంటి ఆయన చూపించిన మహాకృపను బట్టి ఇప్పుడు సమీపస్తులమై ఉన్నాము. ఒకప్పటికి ఇప్పటికీ ఉన్నటువంటి తేడా. మొదటి ఆదాముతోటి దేవునికి దూరమయ్యాం, 2వ ఆదాముతోటి దేవునికి దగ్గరయ్యాం. మొదటి ఆది దంపతులకు పుట్టినటువంటి బిడ్డల్లో కలిగినటువంటి ద్వేషమే ఒకరికి దూరస్తులను చేసింది, శాపగ్రస్తులను చేసింది. వీటన్నిటికి కూడా కారణం పాపము అనేటువంటిది మనలను వెంటాడుతూ ఉన్నప్పుడు మనుషుల మధ్య దూరము పెరుగుతుంది, దేవునికి మనుషుల మధ్య దూరము పెరుగుతూ ఉంది అనేటువంటి సత్యాన్ని మనం గమనించాలి. గత వారం మనం నేర్చుకున్నాం. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 14వ వచనంలో ఆయన మన సమాధానమై ఉండి మీకును మాకును ఉండిన ద్వేషమును, అంటే అన్యులకు యూదులకి ఏముంది? ఇద్దరు యేసు ప్రభువుని ఆరాధిస్తున్నారు, ఇద్దరు యేసు ప్రభువునే స్తుతిస్తున్నారు, యేసు నామంలోనే ఆయన గణపరుస్తున్నారు. ఇప్పుడు ఏర్పరచబడినటువంటి అబ్రహాము సంతతికి అన్నిలో నుంచి యేసు ప్రభువాన్ని అంగీకరించినటువంటి వారి మధ్య ఏముందంట? ద్వేషము. ఇటువంటి ద్వేష భావములతో ఉన్నటువంటి వారి మధ్య సమానత్వము కావాలి. సంఘములో ద్వేషాలు ఉండకూడదు. సంఘములో ఈ ద్వేషము అనేటువంటి పదాన్ని మనము మరొక రీతిగా కూడా అనుకోవచ్చు. ఏమిటంటే శత్రుత్వము, పగ, లేకపోతే కోపము. ఈ సంఘములో ఉన్నటువంటి వారి మధ్య ఈ శత్రుత్వము కానీ, పగ కానీ, లేకపోతే కోపాలు కానీ ఒకరి పట్ల ఒకరు కలిగి ఉండకూడదు. ఎందుకంటే ద్వేషము ఎంత భయంకరమైనదంటే యోహాను రాసినటువంటి మొదటి పత్రికలో మనం చూస్తాం. 3వ అధ్యాయము 15వ వచనంలో ఏమని ఉంటుందంటే, తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు. తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు అని రాయబడింది. అంటే ఈ ద్వేషము మానవుని ఎంత దూరం తీసుకుని వెళుతుందంటే, మానవ సంబంధాలను తెగిపోయేంత దూరముగా, మానవుని అంటే నరహత్య చేసే అంత దూరంలోనికి ఈ ద్వేషము, ఈ శత్రుత్వము, పగ అనేటువంటిది, లేకపోతే కోపము అనేటువంటిది మనుషుల మధ్య వ్యత్యాసాలను ఏర్పరుస్తూ ఉంది. మనుషుల మధ్య సంబంధాలను తెంచేస్తూ ఉంది. అది మనకు ఆదికాండంలోనే అన్నదమ్ముల మధ్య చూస్తాము, నరహంతకుడు అవుతాము. ఇంకోటి, ఈ ద్వేషము అనేటువంటిది ఏం తీసుకుని వస్తుందంటే శాపాన్ని తీసుకుని వస్తుంది. సంఘములో ఉన్న సభ్యుల మధ్య ఎప్పుడైతే సమానత్వం ఉండదో, సంఘములో ఉన్నటువంటి సభ్యుల మధ్య అందరూ సమానులమే, అందరము ఐక్యముగా ఉండాలి అనేటువంటి ఆలోచన లేకుండా ఎప్పుడైతే భాగాలు వస్తూ ఉంటాయో, వారే మాకు మేమే అనేటువంటి ఎప్పుడైతే అటువంటి పరిస్థితి వస్తుందో వారు శాపగ్రస్తానికి గురవుతారని ఆదికాండంలో కూడా మనం చూస్తాం. ఎప్పుడైతే ఆ ద్వేషము
ఆ పగ తన తమ్ముడి మీద ఆ ద్వేషం ఎప్పుడైతే కయ్యూనికి కలిగిందో, ఏబేలును చంపేటువంటి పగ అందులో ఉండిందో, దేవుడు ఏం చేశాడంటే శపించాడు. సంఘములో సమానత్వము లేకుండా తారతమ్యాలు, వ్యత్యాసాలు, అనైక్యత ఉంటే ఆ అనైక్యత కలిగించేటువంటి వ్యక్తికి శాపము. అందుకే వారు ఎలాంటి పరిస్థితిలో ఉన్నారంటే, మాకును మీకును ఉండిన ద్వేషమును మాకును మీకు ఉండిన ద్వేషమును అంటే ఆ దేశము ఎప్పుడు ఎవరి మధ్య కలుగుతూ ఉందంటే, సంఘములో సమానత్వాన్ని ప్రోత్సహించకుండా ఎప్పుడైతే విభాగించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారో వారు శపింపబడతారు అని దేవుని యొక్క వాక్యము మనకు తెలియపరుస్తూ ఉంది. అంటే ఇప్పుడు అటువంటి ద్వేషములో, శాపగ్రస్తమైన లేకపోతే పగతో, శత్రుత్వంతో ఉన్నటువంటి ఈ సమాధాన సువార్త ఎప్పుడైతే ప్రకటింపబడిందో, ఈ సమాధాన సువార్త క్రీస్తు ఎప్పుడైతే భూమి మీదకి వచ్చి ఆత్మ ద్వారా వారికి తెలియపరిచారో, ఇప్పుడు వారు శత్రుత్వము నుండి మిత్రత్వములోనికి, ఇప్పుడు వారు అసమాధానములో నుండి సమాధానమునకు నడవటానికి, అది వారే చెబుతున్నటువంటి సాక్ష్యము. ఆయన వారు అంటున్నారు, మీకును మాకును ఉండిన ద్వేషము అనగా విధిరూపకమైన ఆజ్ఞల ధర్మశాస్త్రము మన శరీరమందు కొట్టివేటు చేత. అంటే క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డారా, ఒక విషయం 15వ వచనాన్ని మనం గమనిస్తే, ఈ ద్వేషానికి అంటే ఒకప్పుడు మునుపు ఎట్టున్నారంటే, మనుషుల మధ్య ద్వేషం ఉంది, దేవుని మధ్య మనుషుల మధ్య ద్వేషం ఉంది. ఇద్దరికి అలాంటి భావం ఉన్నప్పుడు దానిని జయించినటువంటి కార్యం ఏమిటో తెలుసా? దానిని జయించినటువంటి కార్యము ఏమిటి అని అంటే 15వ వచనంలో ఆయన అంటాడు, ఇట్లు సంధి చేయించు ఈ ఇద్దరిని తన యందు ఒక నూతనమైన పురుషునిగా సృష్టించి ఈ నూతనమైనటే వారి మధ్య సంధి గావించడానికి సాధనమైనటువంటిది ఏంటో తెలుసా? వారిద్దరి మధ్య అంటే అన్యుల మధ్య, యూదుల మధ్య సంధి గావించిందో ఏమిటో తెలుసా? సిలువే. ఒక వారధి 2 గ్రామ ప్రజలను ఎలా కలుపుతుందో, ఒక వారధి 2 ఊర్లను ఎలా దగ్గరగా చేస్తుందో, అలాగా క్రీస్తు ప్రభు వారి యొక్క సంధి ఏమిటో తెలుసా? దేనితో సంధి కుదుర్చుకునంటే అక్కడ చాలా స్పష్టంగా పరిశుద్ధాత్మ దేవుడు రాయించిన 16వ వచనంలో, తన శిలువ వలన ఆ ద్వేషమును ఏం చేశాడంట? సంహరించి. ద్వేషమును సంహరించింది ఏమిటి అని అంటే శిలువ. అంటే క్రీస్తు మరణము ద్వారా ఇద్దరి మధ్య సఖ్యత, సమాధానము, సంధి కుదిరింది. కారణం క్రీస్తు మరణము. అంటే శిలువ మరణము ద్వారా వారి మధ్య ఉన్నటువంటి శత్రుత్వం, వారి మధ్య ఉన్నటువంటి పగ, వారి మధ్య ఉన్నటువంటి కోపము, వారి శపింపబడినటువంటి జీవితం. అంటే ద్వేషము ఏం చేస్తుంది? శాపాన్ని తీసుకుని వస్తుంది. వారికి శాప విమోచన కలిగింది, వారిలో పగబోయి ప్రేమ వచ్చింది. ఇప్పుడు శత్రుత్వం పోయి వారిలో ఏమొచ్చిందంటే స్నేహం వచ్చింది. వీటన్నిటికీ కారణం ఏమిటి అని అంటే సాధనము శిలువ. క్రీస్తు ప్రభువారు శిలువలో తన ప్రాణం పెట్టడం వలన వారి మధ్య ఒక సంధి కుదిరింది. నువ్వంటే నువ్వు, నేనంటే నేను పౌరుషానికి పోయి బ్రతుకుతున్నటువంటి వారి మధ్య సంధి గావించింది ఏందో తెలుసా? యేసు ప్రభు వారి యొక్క శిలువ సంహరించిందంట. ద్వేషాన్ని చంపేసింది. ఆ పౌరుషాలు లేవు, ఆ పగలు లేవు, ఆ హోదాల కొరకు ఆ వృద్ధులాగలేదు, చంపబడ్డారు. అంటే వారిలో ఉన్నటువంటి ఆ యుగో అనేటువంటిది చంపివేయబడింది. ఇప్పుడు సాత్వికంలోనికి వచ్చారు. సంఘములో ఏముండాలంటే
శిలువ సంధి ద్వారా సాత్వికత ఉండాలి. సాత్వికత ఉండాలి. దేనికైనా సిద్ధమే, దేనికైనా సిద్ధమే. నేను సాత్వికుణ్ణి అన్నాడు ప్రభు. మరణించడానికి సిద్ధమే, చేయటానికి సిద్ధమే. దానికి చక్కటి ఉదాహరణ కూడా తెలుసు మనకి. అది ఒక ఎద్దు. ఒక ఎద్దు మనల్ని పోషిస్తుంది, మనకు ఆహారం కూడా అవుతుంది. బ్రతికినంత కాలం, శక్తి ఉన్నంత కాలం భూమిని దున్నుతుంది, అందులో నుంచి పంట మనకు తీసుకొని వస్తుంది, ఇంటికి మోసుకొని వస్తుంది, ఇంటి దగ్గరికి కూడా పెడుతుంది. తన బలం అయిపోయిన తర్వాత దాన్ని ఎవరికో కఠిక వాడికి అమ్మితే వాడికి ఆహారం అవుతుంది. ఇది సాత్వికత. ప్రభు మన కొరకు మరణించాడు. సంఘంలో సమానత్వం ఉండాలని, భేదాలు ఉండకూడదని సంధి గావించి ద్వేషాన్ని సంహరించి శిలువలో ఆయన ప్రాణమును పెట్టి ఒక సాత్వికతను సంఘానికి ఇచ్చిన సర్వశక్తి కలిగినటువంటి దేవుడే మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారు. ఈ ద్వేషము, అసలు ద్వేషము రావటానికి గల కారణం ఏంటో తెలుసా? పౌలు చాలా పరిశుద్ధాత్మ దేవుడు, ఏది కూడా దాయడు. ఈ ద్వేషము రావటానికి గల కారణం ఏమిటంటే 14వ వచనంలోనే మనం ఉంది, ఆయన మన సమాధానమై ఉండి మీకును మాకును ఉండిన ద్వేషము అనగా విధి రూపకమైన ఆజ్ఞల గల ధర్మశాస్త్రమును. ఎందువల్ల వచ్చింది వారి మధ్య ద్వేషము? ధర్మశాస్త్రం వల్ల వచ్చింది. వారి మధ్య విభేదాలు ఎందుకు వచ్చినాయి? ధర్మశాస్త్రం వల్ల వస్తుంది. యూదులకి మీరు ఇలా బ్రతకాలి అని ధర్మశాస్త్రం చెబుతుంది. అన్యులు క్రీస్తు రక్తంలో విశ్వసించి బ్రతికినంత మాత్రాన చాలు అని అన్యులు, వారికి ఇది తినాలి ఇది తినకూడదని ఒక నియమం ఉంది. యూదులకి ఇది ఈ వస్త్రాలు ఇలా ఉండాలి, వస్త్రధారణ కూడా ఇలా ఉండాలి అనేటువంటి నియమం ఉంది యూదులకి. అన్యుల్లో నుంచి ప్రభువుని అంగీకరించినటువంటి వారికి ఆ నియమము లేదు. ధర్మశాస్త్రం వల్లే వచ్చింది వారికి ద్వేషం. ధర్మశాస్త్రం వల్లే వచ్చింది వారికి విభాగంపబడేటువంటి తత్వం. ధర్మశాస్త్రం వల్లే వచ్చింది వారి మధ్య పగ. ధర్మశాస్త్రం వల్లే వచ్చింది వారిలో ఉన్నటువంటి శత్రుత్వం. ధర్మశాస్త్రము వలన వారిలో ద్వేషము అనేటువంటిది ఉత్పన్నమైంది. అది ఎప్పుడు దాకంటే ప్రభు వచ్చాడు భూలోకానికి వచ్చి మరణించి పరమునికి ఎక్కిపోయాడు. పరమునికి ఎక్కిపోతూ ఇదిగో మీ మధ్యకు ఆదరణకర్తను నేను పంపిస్తున్నాను అని చెప్పాడు. ఆ తర్వాత 50 దినాలకు పరిశుద్ధాత్మ ఆదరణకర్త భూమి మీదకి వచ్చింది పెంతెకోస్తు దినమున. ఆ తదుపరి భయపడినటువంటి శిష్యులు, ఇంట్లో దాక్కున్నటువంటి శిష్యులు ధైర్యము పొందుకొని దేవుని వాక్యమును, ఆ సువార్తను ప్రకటించటము ప్రారంభించారు. ఎవరికి ప్రకటిస్తున్నారంటే వీరు యూదులకే ప్రకటిస్తున్నారు, ఇశ్రాయేలు ప్రజలకే ప్రకటిస్తున్నారు, మరి ఎవరికి ప్రకటించట్లేదు. అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు పేతురుతో మాట్లాడి ఒక అన్యుడి గృహానికి పంపిస్తుంది. అపోస్తుల కార్యములో 10వ అధ్యాయం. దానికి ఒక పేరు పెట్టుకొని ఉన్నాం, అన్యులకు ద్వారము తెరుగుట. అంతవరకు ఇలా మధ్య విభేదాలు లేవు. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడు పేతురుని ఈ కొర్నేలు ఇంటికి ఎప్పుడైతే పంపించిందో, ఆ పంపించినప్పుడు 11వ అధ్యాయంలో బహిరంగంగానే తిరస్కరించారు పేతుర్ని. నువ్వు అన్యులతో సహవాసం చేస్తావా? వారితో సహబంది కూర్చొని భోజనం చేస్తావా? అన్యులకి మనకి ఏమిటి సంబంధము? వారి యొక్క వస్త్రధారణ వేరు, వారి యొక్క ఆహారపు వస్తువులు వేరు. వారితో నీవు సహవాసం చేస్తావని 11వ అధ్యాయంలో సంఘ సభ్యులు పేతురుని ప్రశ్నించడం మనం చూస్తాం. అపోస్తుల కార్యములో 11వ అధ్యాయం. ఆ తదుపరి పరిశుద్ధాత్మపూర్ణులైనటువంటి అపోస్తులు 15వ అధ్యాయంలో ఒక సభ ఏర్పాటు చేస్తారు. ఒక అన్యుడు యేసు ప్రభు వారిని అంగీకరించాలి అని అంటే వాడు యూదులుగా మారాలనా? కాదే కాదు. యూదుడైనా
అన్యుడైనా యేసునందు విశ్వాసం ఉంచాలి. ఇదే యేసునందు అన్యుడైనా యూదుడైనా యేసునందు విశ్వాసం ఉంచి రక్షింపబడాలి. వారు మాత్రమే రక్షణలోనికి నడిపించబడతాడు. ఒక అన్యుడు యూదుల్లాగా గత వారం మనం నేర్చుకున్నటువంటి విధంగా బాహ్య సంబంధమైన శరీర సంబంధమైనటువంటి గుర్తు అవసరము లేనే లేదు. వారు క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచితే వారు క్రీస్తులో కూడా రక్షింపబడతాడు. అది అన్యుడైనా యూదుడైనా లేకపోతే ఇశ్రాయేలుడైనా ఎవరైనా సరే అని ఆ 15వ అధ్యాయంలో అపోస్తుల కార్యములో ధర్మశాస్త్ర సంబంధమైన ఆ నియమాలకు కొన్ని మార్పులను అంటే పరిశుద్ధాత్మదేవుడు తెలియపరచడం అక్కడ మనం చూస్తాం. అయితే ప్రియులారా, వారికి ఒక నియమం ఇచ్చారు, ఇది తినాలి ఇది తినకూడదని. నూతన నిబంధనలో ఆ నియమాలన్నీ క్రీస్తు యేసు మరణము ద్వారా అన్నీ కూడా నెరవేర్చబడ్డాయి. కానీ నెరవేర్చబడినా కూడా ఆ నియమములోనే బ్రతుకుతూ అలాగే మిగిలిన వారు కూడా ఉండాలి అని అనుకోవటం వల్ల ఆ మధ్యలో వారికి ద్వేషము రగులుతుంది. చాలామందికి కూడా ఇదిగో మేము ఎలా నీతిగా ఉన్నామంటే మా భక్తి భావాలు ఎలా ఉన్నాయో మీ భక్తి కూడా అలాగే ఉండాలి అనే నియమము ప్రజల మీద నేటి దినాల్లో మన క్రైస్తవంలో కూడా రుద్దను మనం చూస్తూ ఉన్నాం. అది ధర్మశాస్త్ర సంబంధమైన నియమం కింద కాదు మనం ఉండాల్సింది. క్రీస్తు రక్తంలో కడగబడిన విశ్వసించి రక్షణ అనేటువంటి నియమంలో మనము కొనసాగాలి. కాబట్టి మనము క్రైస్తవులము ఇలానే ఉండాలి. ఈ వస్తువులు పెట్టుకోకూడదు, ఈ వస్తువులను తాకూడదు. ఆ నియమ నిబంధనలు ఇప్పుడు విపరీతమైంది, ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆ నియమ నిబంధనలు ఇక్కడ లేనే. కాబట్టి ప్రియులారా, వారి మధ్య అటువంటి పరిస్థితుల్లో వారి మధ్య ఏముందంట? 14వ వచనంలో మధ్య గోడను పడగొట్టి, 14వ వచనంలో కింద భాగంలో మన శరీరముందు కొట్టివేయుట చేత మధ్య గోడను పడగొట్టి మన ఉభయులను ఏకము చేసెను, సమానముగా చేసెను. మధ్య గోడ క్రీస్తు రక్తము, క్రీస్తు మరణము ద్వారా పరిశుద్ధ స్థలానికి అతి పరిశుద్ధ స్థలానికి మధ్యనున్నటువంటి ఆ తెర అంటే ఆయన శరీరము చినిగినది అని మనం చూస్తాం. అయితే వాస్తవంగా ఆనాడు దేవాలయం నిర్మాణంలో సొలొమోను కట్టించిన తదనంతరము కొంతమంది శత్రువులు సైన్యము దాన్ని పతనము చేస్తున్నప్పుడు హేరోదు రాజుగా ఉన్నప్పుడు, పాలకులుగా ఉన్నప్పుడు యూదులకి ఆయన మరలా తిరిగి ఆ మందిర నిర్మాణము జరిగించారు. పురాతత్వ శాస్త్రజ్ఞులు కనుగొన్నటువంటి మాట ఈ అడ్డుగోడ ఏమిటి అని అంటే ఇప్పుడు మందిరం ఉందనుకో, ఈ లోపల యూదులు ఉన్నారు, ఆ మధ్యలో ఒక గోడ ఉండేది, దాని వెనక అన్యులు ఉండవలెను. ఒకవేళ ఎవరైనా కొత్త వ్యక్తి ఆ పురావృత శాస్త్రజ్ఞులు కనుగొనినటువంటి ఆ రాతల్లో వారు కలిగినటువంటి ఆ భరతుల్లో చూచినటువంటి ఆ మాటలు ఏమిటంటే, ఎవరైనా కొత్త వారు ఒకవేళ దేవుని మందిరంలోనికి ప్రవేశిస్తే వారు మరణమునకు వాడే బాధ్యులు. అంటే ప్రవేశించినప్పుడు కనుగొనాలి, పట్టబడినప్పుడు కనపడలేదనుకో అంటే ఇది కూడా మనోడు ఒకడు అనుకొని వచ్చి వెళ్ళిపోతే ఏం కాదు. కానీ కనుగొన్నప్పుడు, పట్టబడినప్పుడు వాడి మరణమునకు వాడే బాధ్యుడు అనేటువంటి మాటలు ఆ దేవాలయం యొక్క శిథిలాలలో ఆ మాటలను పురావస్తు శాస్త్రం కలిగిన శాస్త్రజ్ఞులు దాన్ని కనుగొనటం మనకు తెలిసినటువంటి సంఘటనే. అంటే యూదులకు ఒక భాగము, అన్యులకు ఒక భాగము. యూదులు ఉన్నటువంటి భాగంలోనికి అన్యులు రానిటువంటి పరిస్థితి ధర్మశాస్త్రం ఏర్పాటు చేసింది. అటువంటి మధ్య గోడను పడగొట్టి మనకి ఆ వీటికెళ్ళిన తర్వాత చూడండి, అపోస్తుల కార్యముల గ్రంథము 21వ అధ్యాయం ఇంటికెళ్ళిన తర్వాత చదవండి. కానీ కొన్ని మాటలు నేను చదువుతాను.
అపోస్తుల కార్యముల గ్రంథము 21వ అధ్యాయం 26వ వచనం నుంచి 26వ వచనం నుంచి కూడా చదువుతాను మీకు. అంటే ఆ విషయము అర్థం కాదు. అంతటి పౌలు మరణ ఆ మనుషులను వెంటబెట్టుకొని పోయి వారితో కూడా శుద్ధి చేసుకొని దేవాలయంలో ప్రవేశించి వారిలో ప్రతి వాని కొరకు కానుక అర్పించు వరకు శుద్ధి దినమున నెరవేర్చుదమని తెలిపాను. 7 దినములు కావచ్చినప్పుడు ఆసియా నుండి వచ్చిన యూదులు దేవాలయంలో అతనిని చూచి సమూహమంతటిని కలవరపరిచి అతన్ని బలవంతంగా పట్టుకొని ఇశ్రాయేలీయులారా సహాయం చేయుడండి, ప్రజలకు ధర్మశాస్త్రమునకు ఈ స్థలమునకు విరోధముగా అందరికీ అంతటను బోధించుచున్నవాడు వీడే. మరియు వీడు గ్రీసు దేశస్థులను దేవాలయంలోనికి తీసుకుని వచ్చి ఈ పరిశుద్ధ స్థలమును అపవిత్రపరిచి ఉన్నాడని కేకలు వేసిరి. ఏలయనగా ఎఫెసీయుడైన త్రోఫీ అను అతనితో కూడా పట్టణములో అంతకుముందు వారు చూచి ఉన్నందువలన పౌలు దేవాలయంలోనికి అతను తీసుకొని వచ్చినని ఊహించిరి. పట్టణమంతయు గలిబిలిగా ఉండెను. జనులు గుంపులుగా పరిగెత్తుకుని వచ్చి పౌలును పట్టుకుని దేవాలయంలో నుండి అతనిని వెలుపలకు ఈడ్చిరి. వెంటనే తలుపులు మూయబడెను. వారతను చంపవలని యత్నించుచుండగా యెరూషలేమంతయు గలిబిలిగా ఉన్నదని పటాలపై అధికారికి వర్తమానం వచ్చిన వారు వెంటనే వచ్చి ఆ పరిస్థితిని ఆపారు. అంటే ఇక్కడ అంతకుముందు పౌలుతో కూడా ఎవరున్నాడు? ఎఫెసీయుడైన గ్రీసు దేశస్థుడైన ఎఫెసీయుడైనటువంటి త్రోఫీ అనువాడు పౌలుతో తిరుగుతూ ఉన్నాడు. వాడు కూడా దేవాలయంలోనికి వచ్చాడనేటువంటి ఊహించి ఒక అన్యుణ్ణి మన దేవాలయంలోనికి తీసుకొని వచ్చాడు. వాడు ప్రాంగణము దాటి మన ప్రాంగణంలోనికి తీసుకొని వచ్చినటువంటి ఈ పౌలును చంపుదుము రండి. ఎందుకంటే వాళ్ళకి రాత్రులు ఉన్నాయి కదా. పట్టబడితే వాడి మరణమునకు వాడే బాధ్యుడు. ధర్మశాస్త్రము అంటే వారు ఆచరిస్తున్నటువంటి ఆ ధర్మశాస్త్రపు నియమము ఆజ్ఞల కిందే మిగిలిపోయారు, కానీ క్రీస్తు నియమము కిందకు రాలేకపోయారు వారు. కాబట్టి వారి మధ్య ద్వేషము, పగ, కోపము అధికమైపోయింది. పౌలును సహితము చంపాలని ఆలోచన కలిగి ఉన్నారు. అంత గొప్ప నియమ నిబంధనలతోటి బ్రతికేటువంటి వారు యూదులు, లేకపోతే ఇశ్రాయేలు, లేకపోతే అన్యులు అంత నియమ నిబంధనలు లేనటువంటి వారు. కాబట్టి వారి మధ్య ద్వేషము ప్రారంభమైంది. ఆ ద్వేషమును తీసివేయడానికి దేవుడు సంధి గావించాడు. ఆ సంధి గావించి సిలువలో ఆ ద్వేషమును సంహరించి ఇద్దరి మధ్య ఒక సమాధాన సువార్తను ప్రకటించి వారిరువురిని ఏమి చేశారంట? ఏకము చేసి, ఏక శరీరుడుగా చేసి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, సంఘములో ఏముండాలంటే సమానత్వం ఉండాలి. నేను సేవకుణ్ణి, మీరు వినేటువంటి వారు, నేను చెప్పేటువంటి వారు అంటే నాకన్నా దౌర్భాగ్యుడు మరొకడు ఉండడు. నేను పెద్దని నా ఇష్టము అనుకుంటే నాకన్నా దౌర్భాగ్యుడు మరొకడు ఉండడు. అది సమానత్వము కాదు. సంఘములో, సంఘ పరిచర్యలో అందరూ సమానమే. వారి యొక్క సామర్థ్యమును బట్టి దేవుడు వారికి తలాంతులు ఇచ్చాడే. కానీ ఇక్కడ ఎవరు నేను గొప్ప అనేటువంటి ఆలోచన, మేము ఏర్పరచబడిన వారు, మేము పిలువబడినటువంటి వారు, మేము ఎన్నుకోబడినటువంటి వారు, మా స్థితి వేరు, నీ స్థితి వేరు అనుకునేటువంటి భావము సంఘములో ఉంటే, అటువంటి పరిస్థితిని తీసుకొని వస్తే శాపగ్రస్తులము అవుతాము. ద్వేషాలను పురుగొలుపుతూ ఉంటే వారి మధ్య శత్రుత్వం పురుగొల్పటానికి వారి వస్త్రధారణ, వారి యొక్క ధర్మశాస్త్రం, దానిని క్రీస్తు శిలువలో సంహరించాడు, చంపాడు. నా ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని వాక్యం అంటే ఆ గోడలను కూల్చి ఇద్దరి మధ్య ఉన్న ఆ అడ్డుగోడను కూల్చివేసి ఇద్దరును
ఏకము చేసింది క్రీస్తు యేసు శిలువ మరణము. క్రీస్తు యేసు శిలువ మరణము. ఇప్పుడు మనలో తేడా ఉండకూడదు, మనలో వ్యత్యాసం ఉండకూడదు, మనలో భేదం ఉండకూడదు. ఆ సమాధాన సువార్త క్రీస్తే వచ్చి మాకంటే ముందుగా ప్రకటించాడయ్యా అనేటువంటి మాటను కూడా అక్కడ మనం చూస్తాం. కాబట్టి గత వారం మనం చూసాం. అదే గలతీయులకు రాసినటువంటి పత్రిక ఒక మాట చూద్దాం. గలతీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 10 నుంచి 13 వచనాలు మనం గమనిస్తే, ధర్మశాస్త్రము విధించిన క్రియలకు సంబంధులందరూ శాపమునకు లోనై ఉన్నారు. ఎందుకనగా ధర్మశాస్త్ర గ్రంథమందు రాయబడిన విధులన్నీ చేయుట యందు నిలకడగా ఉండని ప్రతివాడు శాపగ్రస్తుడు. ధర్మశాస్త్రం కాదు అక్కడ ప్రథమంగా శాపగ్రస్తమైంది. ధర్మశాస్త్రాన్ని యథార్థముగా ప్రవర్తించినటువంటి వాడు శాపగ్రస్తుడయ్యాడు అని రాయబడి ఉన్నది. ధర్మశాస్త్రము చేత ఎవడును దేవుని ఎదుట నీతిమంతుడని తీర్చబడడం సంగతి స్పష్టమే. ఏలయనగా నీతిమంతుడు విశ్వాసమూలంగా జీవించును. ధర్మశాస్త్రము విశ్వాస సంబంధమైనది కాదు, కానీ దాని విధులను ఆచరించువాడు వాటి వలనే జీవించును. ఆత్మను గురించి వాగ్దానము విశ్వాసం వల్ల మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించను. ఇందును గురించి మ్రాను మీద వేలాడిన ప్రతివాడు శాపగ్రస్తుడని రాయబడి ఉన్నది. ప్రియులారా, ఒక శాపగ్రస్తుడుగా క్రీస్తు మార్చబడటానికి సంఘములో సమానత్వం కొరకే ఆయన శాపగ్రస్తుడయ్యాడు. అబ్రహాంకి ఇచ్చిన ఆశీర్వాదములు అన్ని జనులకు కూడా పంచవలసినటువంటి వాడు. ఆయన ఆ రీతిగా జీవిస్తే వారి తర్వాత వచ్చినటువంటి తరం వారు దానిని సొంతము చేసుకొని మేము ప్రత్యేకమైనటువంటి వారము, మాకు మీకు తేడా ఉన్నదని విభేదాలు సృష్టించినటువంటి వాడు శాపగ్రస్తుడు. ఆ శాపగ్రస్తుడు అంటే ఆ విభేదాలు సృష్టించి శాపగ్రస్తుడు అయినటువంటి మన కొరకు మన శాపమును తీసివేయటానికి, ఆ సంధి గావించడానికి, ఆ శిలువ మరణము ద్వారా ఆ శాపమును సంహరించడానికి ఆయన శాపగ్రస్తుడుగా మారాడు. మ్రానుకు తీయబడినటువంటి వాడు శాపగ్రస్తుడు. మానుకు తీయబడ్డాడు మన శాపమును తీసుకుంటానికి, మన ద్వేషమును, మన పగను, మన శత్రుత్వాన్ని, మన కోపమును వీటన్నిటిని పరిహరించడానికి, సంహరించడానికి శిలువలో ఆయన శాపగ్రస్తుడయ్యాడు అనేటువంటి సత్యము మనము గ్రహించాలి. చూడండి, మరొక మాట 15వ వచనంలో నేను ముగిస్తాను. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 2వ అధ్యాయం 15వ వచనంలో, ఇట్లు సంధి చేయించు ఈ ఇద్దరిని తన యందు ఒక నూతన పురుషునిగా సృష్టించి. అంటే ఇద్దరి మధ్య ఒకప్పుడు ద్వేషం ఉంది, శత్రుత్వం ఉంది, పగ ఉంది. ఇప్పుడు ఏం చేస్తున్నాడంట? ఆ శిలువ మరణము ద్వారా ఇట్లు సంధి చేసి ఇద్దరిని తన యందు ఒక నూతన పురుషునిగా సృష్టించి. గత వారం ఏమి లేవనుకున్నాము అన్యులకి? గుర్తుందా? గత వారం అన్యులకి లేని ఏంటిది? దేవుడు లేడు, నిరీక్షణ లేదు, ధర్మశాస్త్రం లేదంటే నిబంధన లేదు. ఇవన్నీ పరజనులు, పరదేశులు అని మనము గత వారం నేర్చుకున్నాం. కానీ ఈ శిలువ మరణము ద్వారా ఇద్దరి మధ్య సంధి గావించడం ద్వారా, ఇద్దరికి సమాధాన సువార్త చెప్పడం ద్వారా ఇప్పుడు వారి మధ్యలో సమానత్వం వచ్చింది.
ఒకప్పుడు లేనటువంటి మనకు, ఒకప్పుడు మనకేమి లేవు, క్రీస్తు లేదు. ఆ పై వచనాల్లోనే 11, 12 వచనాల్లో మనం చూసాం. కాబట్టి మునుపు శరీర విషయంలో అన్యజనుడై ఉండి శరీరమందు చేతితో చేయబడిన సున్నతి గలవారు అనబడిన వారి చేత సున్నత లేని వారు అనబడిన మీరు ఆ కాలమందు ఇశ్రాయేలుతో ఏమి లేదు, సహా పౌరసత్వం మనకు లేదు. మనం ఎవరమి? పరదేశులము, వాగ్దాన నిబంధన లేని పరజనులము, నిరీక్షణ లేని వారము, లోకమందు దేవుడు లేనటువంటి వారము. ఇది మన దుస్థితి. ఒకప్పుడు అన్యుని యొక్క పరిస్థితి. ఇప్పుడు మునుపది, కానీ ఇప్పుడు ఏమిటంటే ఒకళ్ళు రాసుకోవాలంటే త్వరగా రాసుకోవాలండి. చూడండి 2వ అధ్యాయం 13వ వచనంలో, 2వ అధ్యాయం 13వ వచనంలో ఒకప్పుడు అంటే దేవుడు క్రీస్తు లేనటువంటి మనము ఇప్పుడు ఎవరు కలిగి ఉన్నాము? ఆయనను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు. ఒకప్పుడు క్రీస్తు లేనటువంటి మనము, వాగ్దానం చేయబడిన క్రీస్తు మెస్సయ్య లేనటువంటి మనము ఇప్పుడు ఎవరున్నారు? మనకి మునుపు ఎవరు లేరు, క్రీస్తు లేరు అనేటువంటి వాళ్ళ భావము. ఇప్పుడు ఏమైపోయింది? సమానత్వంలో వారికి క్రీస్తు ఉన్నాడు, మనకును వాగ్దానం చేయబడిన మెస్సయ్య ఉన్నాడు. 13వ వచనంలో క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తం వలన సమీపస్థులమై ఉన్నాము. దూరస్థులమైనటువంటి మనము, వారి దగ్గర వారు దేవునికి, వారి దగ్గర వారు ఏర్పరచుకున్నటువంటి వారు, మనము దూరస్థులము. ఇప్పుడు ఏమైపోయాము? సమీపస్థులమయ్యాము. మునుపు దూరస్థులము, ఇప్పుడు సమీపస్థులము. మునుపు క్రీస్తు లేని వారము, ఇప్పుడు క్రీస్తును కలిగినటువంటి వారము. మునుపు అన్యజనులము, అన్యజనులనే పిలిచారు వారు మనల్ని. దేవుని బిడ్డలు అని పిలవలేదు, వారి సంఘంలోనికి రానిలేదు, వారి సమాజంలోనికి రానిలేదు, వారితో కలిసి ఆరాధించడానికి ఇష్టపడలేదు, మనల్ని సపరేట్గా చూచారు. ఇప్పుడు ఏమన్నారు? అప్పుడేమే అన్యజనులు అన్నారు. ఇప్పుడు మనము ఎవరము అని అంటే చూడండి, క్రీస్తు పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో మనం చూస్తే, అయితే మీరు చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నాము. ఒకప్పుడు అన్యులైన అన్నటువంటి మనలను ఇప్పుడు మనం ఎవరిని? పరిశుద్ధ జనాంగము, వారితో సమానత్వము. దేవుడు కల్వరి శిలువలో క్రీస్తు ప్రభువారు వేలాడటం వల్ల, సంధి గావించటం వల్ల, సమాధాన సువార్త ప్రకటించటం వల్ల, ఆ యొక్క ద్వేషమును సంహరించటం వల్ల మనకి ఇప్పుడు కలిగినటువంటి మునిపేమో మనము అన్యులము, ఇప్పుడు పరిశుద్ధ జనాంగము, పరజనులము. మునిపెవరమి? ఏమన్నారు? పరజనులు అన్నారు వాళ్ళు. మీరు మా జనులు కాదురా, పరజనులు. మీకు ధర్మశాస్త్రం లేదు, మీకు నిబంధన లేదు, మీకు నిరీక్షణ లేదు, కాబట్టి మీకు మాకు తేడా ఉంది, మీరు పరజనులు అన్నాడు. ఎప్పుడు? ఆ 12వ వచనంలో ఏమనంటే పరజనులను అంటే నిబంధన లేని పరజనులు అని అన్నారు ఆ 12వ వచనంలో. అయితే క్రీస్తు శిలువ మరణము ద్వారా సంధి గావించి ఆ ద్వేషమును సంహరించడం వల్ల 19వ వచనంలో అంటాడు, కాబట్టి మీరిక మీదట, అంటే ఒకప్పుడు పరజనులు, ఇప్పటి నుండి ఇక మీదట ఎవరూ కాదంట, పరజనులను పరదేశులై ఉండక పరిశుద్ధులతో ఏకపట్నస్తులు దేవుని ఇంటి వారమై ఉన్నాము. ఒకప్పుడు యెరూషలేము మాదే, ఆ పట్టణము, ఆ దేశము మాదే, ఇజ్రాయేలు దేశము మాదే, మరొకరు ఉండటానికి లేదు అన్నటువంటి ఆ యూదులు వారి నోటి ద్వారా, శిలువ సంధి ద్వారా, శిలువ ఆ ద్వేషము సంహరించడం ద్వారా వారు అంటున్నటువంటి మాట ఏంటంటే, ఇప్పుడు మీరు పరజనులు కాదయ్యా, మా పట్టణస్థులే. సమానత్వం, సంఘంలో సమానత్వం. మీరు పరజనులు కాదు. అంతకుముందు ఏమన్నారు? 12వ వచనంలో మీరు ఏమన్నారు? నిరీక్షణ లేనిటువంటి వారు. గత వారం ధ్యానం చేసాం ఆ మాటలు.
నిరీక్షణ లేనటువంటి వారు ఉన్నారు. ఇప్పుడు క్రీస్తు శిలువ సంధి ద్వారా ఆ ద్వేషమును సంహరించడం వల్ల 4వ అధ్యాయం ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 4వ వచనంలో అంటాడు, శరీరం ఒకటే, ఆత్మయు ఒకటే, ఆ ప్రకారమే మీ పిలుపు విషయమై ఒకటే నిరీక్షణ ఎందుటకు పిలవబడితిరి. ఇప్పుడు మీకును నిరీక్షణ ఉంది, మీకును పిలుపు ఉంది. ఒకప్పుడు మా అబ్రహాముకు మాత్రమే ఉండింది అని ఆలోచన చేసినటువంటి జనాంగము, వారి మధ్య ద్వేషము, పగ, శత్రుత్వము శిలువ ఏం చేసిందంటే సంహరించింది. ఆ సంహరణ జరిగిన తర్వాత వారిలో వచ్చిన సాత్వికత ఏమిటంటే, మీరు మేము వేరు కాదు, ఆత్మ ఒక్కటే, దేవుడు ఒక్కడే, మనమంతరం కూడా సమానులమే. మేము యూదులమని, మీరు గ్రీస్తులని మరొక భేదము లేదు, మనమందరము కూడా సమానమే. ఇలాంటి సంఘమే అభివృద్ధి పడుతుంది, ఇలాంటి సంఘమే ఆశీర్వదింపబడుతుంది, ఇలాంటి సంఘమే ప్రత్యక్షతలో కనపడుతుంది. యోహానికి ప్రత్యక్షతలో ఏ సంఘానికి రాయమన్నాడు? ఎఫెసీ సంఘానికి రాయమన్నాడు, కానీ మిగిలినటువంటి ఎన్నో సంఘాలకి రాయమనలేదు. 7 సంఘాలని దేవుడు ఎన్నుకున్నాడు ప్రధానంగా. ఆ 7 సంఘాల యొక్క ప్రత్యక్షత అంటే ఈ సంఘంలో, ఎఫెసీ సంఘంలో ఉన్నటువంటి ఆ ప్రేమ, వారి యొక్క మంచి గుణాలను మెప్పుకుంటూ వారిలో ఉన్నటువంటి తప్పిదమును తెలియపరిచినటువంటి దేవాది దేవుడు, ప్రేమ కలిగినటువంటి దేవుడు. ఇప్పుడు మీరు నిరీక్షణ లేనటువంటి వారు అనుకుంటారేమో, కాదు కాదు కాదు, మనందరమే నిరీక్షణ కలిగినటువంటి వారము. 12వ వచనంలో వారు అన్నటువంటి మాట ఏమిటంటే, దేవుడు లేని వారై ఉన్నారు మీరు, మేము దేవుణ్ణి కలిగినటువంటి వారమై ఉన్నాము. 1వ అధ్యాయము 3వ వచనంలో మనం చూస్తాము. 1వ అధ్యాయం ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం, మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రి యొక్క దేవుడు స్తుతింపబడును గాక, ఆయన క్రీస్తునందు పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము మనకు అనుగ్రహించను. పరలోకపు తండ్రి క్రీస్తు యేసునందు ఆత్మ సంబంధమైన, అంటే మనకు ఎవరున్నారంటే ప్రారంభం నుంచి తండ్రి అయినటువంటి దేవుడు మనకు కూడా ఉన్నాడు. అయితే మనం ఎరగలేదు, ఎవరినో ఆరాధించాము, ఎవరినో స్తుతించాము, ఎవరినో గణపరిచాము, ఆయన ఎరగటానికి ఆలస్యమైంది. అయితే మన తండ్రి కూడా ఆయనే, వారికి తండ్రి ఆయనే, మనకు తండ్రి ఆయనే. కాబట్టి క్రీస్తునందు ప్రియమైనటువంటి వారిని, ఏ సంఘములో సమానత్వం ఉంటుందో ఆ సంఘమే క్రీస్తు యొక్క రాజ్యములో ఎత్తబడేటువంటి సంఘము. ఏ సంఘములో ద్వేషం ఉంటుందో, ఏ సంఘములో పగ ఉంటుందో, ఏ సంఘములో శత్రుత్వం ఉంటుందో, ఏ సంఘములో కోపములు ఉంటాయో అది శాపగ్రస్తమైనటువంటి సంఘము. సమానత్వము కలిగినటువంటి సంఘమే క్రీస్తు యేసు రక్తములో, శిలువలో రక్తములో కడగబడినటువంటి సంఘము. అక్కడ వారికి అది అర్థం కాక వారి మధ్య విభేదాలు వచ్చినాయి, వారి మధ్య తారతమ్యాలు వచ్చినాయి. కానీ పౌలు పరిశుద్ధాత్మ పూరుడై, అయ్యా మనం ఎవరూ కాదురా, అందరము కూడా సమానులమే, మన మధ్య ఏకభావం ఉండాలి, వారి ఉభయులను ఏకము చేసెను, ఉభయులను ఏకము చేసెను, ఏక శరీరులుగా చేసెను, మధ్య ఉన్నటువంటి అడ్డు గోడను పడగొట్టి వారి మధ్య ఏం చేశారంటే, అంటే అడ్డుగోడ అపవాది సృష్టించినటువంటి ఆ తారతమ్యాలన్నింటినీ కూడా శిలువలో క్రీస్తు ప్రభువు సంహరించి సంధి గావించాడు. ఇది ప్రభువే మనతో మాట్లాడుతున్నటువంటి మాట, ప్రభువే మనకు ఆజ్ఞాపిస్తున్నటువంటి సత్యము అని గ్రహించి, నిజమే ఒకప్పుడు దేవుడు లేని వారు, ఒకప్పుడు నిరీక్షణ లేనటువంటి వారము, ఒకప్పుడు క్రీస్తు లేనటువంటి వారము, పరజనులము. ఇప్పుడు అంటున్నారు, వారే అంటున్నారు, మనమంతా ఒక పట్టణమే, ఒకప్పుడు మాదే ఆ పట్టణం అనుకున్నాము, ఒకప్పుడు మేమే ప్రభువుకు సంబంధించినటువంటి వారు అనుకున్నాము, ఒకప్పుడు మాకే నిరీక్షణ ఉంది, మెస్సయ్య వస్తాడు అని మీకు లేదు అనుకున్నాము. కానీ ఇప్పుడు అందరికీ సమానమే అని తెలియపరుస్తూ ఈ 2వ అధ్యాయంలో
సమాధి తోటలో నుండి వచ్చినటువంటి వారితోటి పరిశుద్ధాత్మ దేవుడు రాయిస్తున్నాడు. సమాధి తోటలో నుంచి బయటకైతే వచ్చాము, కానీ బయటకు వచ్చిన తర్వాత అంటే ఆ పాడైనటువంటి జీవితంలో నుండి ప్రభు దగ్గరికి అయితే రావడం జరిగింది, కానీ ప్రభు దగ్గరకు వచ్చిన తర్వాత ఇంకా భయంకరమైనటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి, విభేదాలు ఏర్పడ్డాయి. వాటిని సరిచేయటానికి పౌలు గారు ఈ ఎఫెసీ సంఘములో సమానత్వం ఉండాలని ఆయన అని పరిశుద్ధాత్మ పూరుడై మీలో ద్వేషం ఉంటే శాపగ్రస్తులు అవుతారా? మీలో పగ ఉంటే శాపగ్రస్తులు అవుతారు, దేవునికి దూరం అయిపోతారు, సాటి మనిషికి దూరం అయిపోతారు. పగను మానండి, ప్రేమను పెంచండి అని వారి మధ్య అసఖ్యత, అసమాధాన సువార్త ప్రకటించి సంధి గావించిన, శిలువలో క్రీస్తు సంధి గావించిన, ఆ సమస్యను సంహరించిన ఆ దేవుని యందు సాత్వికతతో బ్రతకండి. అది మీకు ఆశీర్వాదము. ఎత్తబడేటువంటి గుంపులో ఉంటాము, విడవబడేటువంటి గుంపులో ఉండకుండా ఎత్తబడేటువంటి గుంపులో ఉంటాము. విభేదములు, ద్వేషములు, తారతమ్యాలు రేపినటువంటి వారి యొక్క స్థితి ఎంత భయంకరంగా ఉంటుందని వారికి వివరిస్తూ, అదే సాత్వికతంతో ఉంటే ఎంత గొప్ప ఆశీర్వాదం వస్తుందో అని కులంకషంగా సంఘములో ఉన్నటువంటి ప్రజలకు వివరించినటువంటి సంఘటన. అదే సంఘములో సమానత్వము, ఐక్యత అని తెలియపరచడానికి ఆ ప్రభు ఈ 2వ అధ్యాయంలో ఈ సమాధానకరమైనటువంటి ఆ గొప్ప శాంతికరమైనటువంటి పరిచయం గురించి అక్కడ తెలియపరుస్తున్నాడు. సంఘములో ఐక్యత గురించి ఆయన తెలియపరుస్తున్నాడు. క్రీస్తును సమాధానపరచడం చూస్తాము. ఆ ప్రాముఖ్యంగా ఒక మాట నేను జ్ఞాపకం చేయాలి. చూడండి ఒకసారి ఆ ఎఫెసీ రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం రండి. అక్కడ మొదట మనం చూసాం కదా, పాపము మానవుని మధ్య ద్వేషము తెస్తుంది, పాపము దేవునికి దూరము చేస్తుంది. ఇక్కడ పౌలు చెప్పినటువంటి మాట మనుషుల మధ్య మాత్రమే కాదు, కానీ ఈ సమానత్వము లేదా ఏకపరచటము ఎవరి మధ్య కూడా ఏకపరచబడిందంటే చూడండి, క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, పదహారు వచనం తన శిలువ వలన ఆ ద్వేషమును సంహరించి దాని ద్వారా వీరిద్దరిని ఏకశరీరులుగా చేసి దేవునితో, అంటే ఇక్కడ మానవునితోనే కాదు ఏకశరీరులుగా చేసింది, దేవునితో కూడా మనలను సమాధానపరిచింది. క్రీస్తు శిలువ మరణము. సమాధానం లేకే పారిపోయాము, ఇప్పుడు సమాధానం కలిగింది. ప్రభు సహవాసంలో ఉండేటువంటి గొప్ప భాగ్యము పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించాడు. కాబట్టి సంఘములో మనము సమానత్వాన్ని ప్రోత్సహించే వారిగా ఉండాలి, కానీ సమస్యలు సృష్టించి వారి మధ్య తారతమ్యాలను తీసుకొచ్చి ఆయనేమో మన శాపం తీయటానికి ఆయన శాపగ్రస్తంగా చేరి శాపగ్రస్తముగా తీర్చబడి శిలువ సన్నిధి ద్వారా, ఆ శిలువ మరణము ద్వారా దాన్ని సంహరిస్తే, దాన్ని మనం బ్రతికించడానికి ప్రయత్నం చేస్తే శాపగ్రస్తులము అవుతాం. శాపగ్రస్తులు క్రీస్తేమో మనకున్నటువంటి శాపము తీసివేయటానికి పగ ద్వారా శాపమే కదా ఆ కయ్యకు వచ్చింది. ఆ శాపము మానవు నుండి తన తండ్రి చేసిన పాపం నుండి విమోచించడానికి ఆయన శాపగ్రస్తుడై శిలువ ద్వారా సంధి గావించి ఆ శిలువలో దానిని సంహరిస్తే, పూర్తిగా చంపివేస్తే, ఆ చంపిపోయినటువంటి దాన్ని నీళ్లు ఎరివేసి పెంచాలనేటువంటి ఆలోచన మనలో కలిగితే శాపగ్రస్తులము. అలా కాకుండా సాత్వికము అనేటువంటిది మనం నేర్చుకుంటే ఆశీర్వదింపబడిన వారు, ఎత్తబడిన గుంపులో ఉంటాం. అట్టి కృప పరిశుద్ధాత్మదేవుడు ఈ రాత్రి మనకు అనుగ్రహించుగాక. లేచి ముగింపు ప్రార్థన. ప్రభునేపు ప్రార్థన ఆశీర్వదీతంతో సెలవు తీసుకున్నాం. ప్రేమ కలిగిన తండ్రి, ఈ రాత్రి మరొకసారి నీ పరిశుద్ధ గ్రంథంలో ఉన్న లేఖనముల యొక్క వెలుగులో
మమ్మల్ని మేము పరీక్షించుకునేటువంటి భాగ్యం మీరు ఇచ్చినందుకై కృతజ్ఞతలు చెల్లిస్తూ, అయ్యా శిలువ సన్నిధి ద్వారా ద్వేషమును సంహరించిన దేవా, సంహరించి సమాధానమనే సువార్తను మాకు అందించి ఉభయులను అంటే మానవ జాతిని ఐక్యపరిచి వీరందరినీ తీసుకుని వెళ్ళి తండ్రి అయిన దేవునితో సమాధానపరిచిన ఆ సమాధానం కొరకై మేము సాత్వికంగా ఈ భూలోకంలో జీవించడానికి మీ పరిశుద్ధాత్మ దేవుని మాకు దయచేయండి. అలా కాకుండా సమస్యాత్మకంగా మేము జీవించకుండా సంఘములో సమాధానాన్ని కోల్పోయేటట్టు మేము చేయకుండా వారి మధ్య ఉన్నటువంటి సమానత్వాన్ని మేము తీసివేసేటువంటి వారంగా కాకుండా, దాన్ని పాడు చేసేటువంటి వారంగా కాకుండా, సంఘములో అందరినీ ప్రేమిస్తూ అందరినీ సమాన దృక్పథంలో చూస్తూ ఒకరి పట్ల ఒకరు గౌరవం కలిగి ఒకరి పట్ల ఒకరు ప్రేమ కలిగి నీకు మహిమకరముగా జీవించటకు మాకు సహాయం దయచేయండి. అట్టి జీవితమును మాకు దయచేస్తే ఎత్తబడినటువంటి సంఘములో సమూహంలో మేము ఉంటాము ప్రభా. ఆ మీరు సంహరించిన దానిని మేము తిరిగి దాన్ని బ్రతికించడానికి ప్రయత్నం చేస్తే ప్రభా శాపగ్రస్తులమే, అది భయంకరం. అట్టి స్థితి మాకు రాకుండా సమాధానకరమైనటువంటి జీవితము సమానత్వంతో మేమందరం సంఘములో జీవించడం కృప చూపించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడి గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చిన ప్రకారం భూమి మీద నెరవేరును గాక. మాకు కావలసిన ఆహారం మాకు దయచి మా రుణస్థులను క్షమించిన ప్రకారం మనం క్షమించు, శోధన తప్పించు. ఎందుకంటే రాజ్యం, బలం, మహిమ నిరంతరము నీవై ఉన్నావు తండ్రి, ఆమేన్. మన పరమతండ్రైన దేవుని యొక్క ప్రేమ, కుమారుడు లక్ష్మణ యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని కన్యుని సహవాసం సన్నిధి కాపుదల నిత్యము చేరొచ్చిన మనెల్లరికీ సదాకాలం తోడయుండి ఆశీర్వదించి దీవించును గాక, ఆమేన్. ఆశీర్వాదముల్ మా మీద వర్షింపజేయు ఈశా, ఆశతో నమ్మియున్నాము నీ సత్యవాగ్దానము, ఈ మారి మీద కృమ్మరించుము దేవా, క్రమర ప్రేమ వర్షము కృమ్మరించుము దేవా.